Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic is alcohols, phenols, ethers, named reactions. Very important for any entrance exam. Okay, our topic is alcohols, phenols, ethers. Ikkada cumin, named reactions and reaction with HX. In named reaction వచ్చేసి మనం Riemer-Tiemann named reaction and Kolbe named reactions, Williamson ether synthesis named reaction గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్ హెచ్ఎక్స్. సో ఫస్ట్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో మీకు చెప్తాను క్లియర్గా, హౌ ఐ పర్ఫెక్ట్. తర్వాత టాప్ ప్రతి పాయింట్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పీవైక్యూ క్వశ్చన్స్. నెక్స్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రివైజ్ చేయాలి అనేది నేను చెప్తాను అన్న. ఓకే, ఈ క్లాస్ నుండే డైరెక్ట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసిన ఐడియా వచ్చేలా పర్ఫెక్ట్ అవ్వాలి మీరు. ఓకే, నాకు ఇది చూసిన వెంటనే క్యూమిన్ చూసిన వెంటనే ఎన్సీఆర్టీ రియాక్షన్ గుర్తుకొస్తుంది. ఎలా అంటే క్యూమిన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ రియాక్ట్స్ విత్ H+, దెన్ ఎసిటోన్ అండ్ ఫినాల్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ Riemer-Tiemann రియాక్షన్, ఫినాల్ రియాక్ట్స్ విత్ aqueous NaOH, chloroform H+ gives salicylaldehyde and phenol reacts with NaOH CCl4 H+ అంటే salicylic acid. నెక్స్ట్ Kolbe's reaction, phenol reacts with NaOH CO2 H+ means what, సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్కి ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ రియాక్ట్ జరిగితే ఆస్పిరిన్ ఫార్మ్ అవుతుందన్న. ఆస్పిరిన్ అసలు సార్ ఈ టాపిక్ మనం ఎందుకు చదవాలి అని అంటే కొన్ని మెడిసిన్స్ని ప్రిపేర్ చేయొచ్చు నాన్న. ఆస్పిరిన్ తీసుకోండి, దట్ బెనిఫిట్స్ ఏంటి, యాంటీపైరెటిక్, ఓకే, అనాలజెసిక్ అండ్ ఓకేనా. సార్ అనాలజెసిక్ యాంటీపైరెటిక్ అంటే ఏంటంటే ఫీవర్ రెడ్యూస్ చేయడం, ఓకే, పెయిన్ రిలీవింగ్ అలా అనమాట. ఓకే, యూజ్ అవుతాయి మెడిసిన్స్ని ప్రిపేర్ చేయడానికి. ఈ టాపిక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫీనాల్ రిడక్షన్ చేస్తే, జింక్ తోటి రిడక్షన్ చేస్తే బెంజిన్ వస్తుంది. Na2Cr2O7తో ఆక్సిడేషన్ చేస్తే బెంజోక్వినాన్ వస్తుంది. నెక్స్ట్ విలియమ్సన్ ఈథర్ సింథసిస్ అన్న, RONA ప్లస్ R' అయితే ROR ఈథర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ యూజ్ చేయొద్దు, బికాస్ ఆల్కిన్స్ ఫామ్ అవుతాయి. అరైల్ హ్యాలైడ్, వినైల్ హ్యాలైడ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. చెప్తా రీజన్స్ క్లియర్గా. రియాక్షన్ విత్ హెచ్ఎక్స్, మనం ఈథర్ని క్లీవ్ చేస్తే మనకేమవుతుంది అంటే ఆల్కైల్ హ్యాలైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ట్రిక్ ఇస్తా, ఆల్కైల్ హ్యాలైడ్ దేనికి, ఆల్కహాల్ దేనికి అనేది. ఆ ట్రిక్ ఏంటి అంటే ఎనీ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ టెర్షరీ, దెన్ నెగటివ్ అయోడిన్ ఈజ్ అటాచ్డ్ టు టెర్షరీ కార్బన్ ఓన్లీ. ఎనీ ఆల్కైల్ ఈజ్ నాట్ టెర్షరీ, దెన్ అయోడిన్ ఈజ్ అటాచ్డ్ టు స్మాల్ గ్రూప్ ఓన్లీ, SN2 మెకానిజం. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ OR ఉంటే ఇక్కడ బాండ్ క్లీవ్ కాదు, సింపుల్గా ఈ బాండ్ క్లీవ్ కాదు అన్నప్పుడు ఏమవుతుంది, అయోడిన్ వచ్చేసి ఇక్కడ ఆర్కి అటాచ్ అవుతుంది, అయోడిన్ వచ్చేసి ఇక్కడ ఆర్కి అటాచ్ అవుతుంది. ఇలా నాకు గుర్తుకొస్తాయి పాయింట్స్. సో దీని మీనింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. చూద్దాం, ఇదేది క్యూమిన్ అన్న. దీన్ని ఏమంటాం, క్యూమిన్ ఆర్ ఐసోప్రొపైల్ బెంజిన్. ఐసోప్రొపైల్ బెంజిన్ అంటాం. ఇది ఐసోప్రొపైల్ అనమాట ఆ గ్రూప్. ఓకే, ఈ హైడ్రోజన్ ఉంది కదా, అది ఎసిడిక్ హైడ్రోజన్, మోర్ ఆల్ఫా హైడ్రోజన్ రెడీలీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ హైడ్రోజన్ దగ్గరనే మనం చేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. COOH ఇది CH3 యాజ్ ఇట్ ఈస్, CH3 యాజ్ ఇట్ ఈస్. దీనిని క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అంటాం. క్యూమిన్ పెరాక్సైడ్ కదా నాన్న, క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అంటాం. నెక్స్ట్ H+H2O దగ్గర ఏమవుతుంది అంటే ఈ గ్రూప్ చూడండి, ఈ గ్రూప్ వచ్చేసి ఎసిటోన్గా, ఈ OH వచ్చేసి ఫీనాల్గా వస్తాయి ప్రోడక్ట్స్ వచ్చేసి వన్ ఈజ్ ఫీనాల్, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఎసిటోన్. దిస్ ఈజ్ ఎసిటోన్, దిస్ ఈజ్ ఫీనాల్. ఓకేనా సార్, చూడండి బెంజిన్ ఒక OH, నెక్స్ట్ CH3 COO CH3, ఇది ప్రోడక్ట్. నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్, Riemer-Tiemann నేమ్డ్ రియాక్షన్. ఫస్ట్ రియాక్షన్ ఇస్తాను. OH రెండింటిలో ఫీనాల్. ఇక్కడ రియేజెంట్ వచ్చేసి aqueous NaOH ప్లస్ క్లోరోఫార్మ్. సెకండ్ రియేజెంట్ వచ్చేసి H+. చూడండి ఎన్ని కార్బన్స్ ఎక్స్ట్రా అటాచ్ అవుతున్నాయి, 1 కార్బన్ ఎక్స్ట్రా అటాచ్ అవుతుంది. సో
మనం ఏం చేస్తాం, ఇక్కడ 1 కార్బన్ ఎక్స్ట్రా అటాచ్ అవుతుంది, OH, C డబుల్ బాండ్ H, CHO అంటాం. ఓకే, సో దీన్ని సాలిసిలాల్డిహైడ్ అంటాం. సాలిసిలాల్డిహైడ్ ఈ నేమ్ ఇస్తే ప్రాబ్లం లేదు. ఇంకొక నేమ్ ఉంటుంది ఐయుపాక్ నేమ్, 2-హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. నెంబరింగ్ వచ్చేసి 1 2 కదా. సో 2-హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, 2-హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. సేమ్ ఇదే విధంగా ఇక్కడ రియాక్షన్ చూడండి, కోల్ బేస్. సో ఫస్ట్ NaOH, కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకే, సెకండ్ CO2, థర్డ్ H+. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ట్రా COO 2 ఆక్సిజన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 2 ఆక్సిజన్స్ కదా, 1 కార్బన్ 2 ఆక్సిజన్స్, COOH. ఆర్థో ఈజ్ మేజర్ అన్న, హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, పారా కూడా వస్తుంది బట్ అది మైనర్. దీని ఏమంటాం మనం, సాలిసిలిక్ యాసిడ్ అంటాం. సాలిసిలిక్ యాసిడ్. ఆర్ వన్ మోర్ నేమ్, 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అనొచ్చు కదా, 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఓకేనా. సో ఇది ప్రోడక్ట్. మీరు రీమర్టీమ్ అని అన్న వెంటనే మైండ్లో గుర్తుకు రావాలి, అప్పుడే మీరు ఆన్సర్ని ఫాస్ట్గా చేయగలుగుతారు. ఇందులో ఎలక్ట్రోఫైల్ వచ్చేసి దీని నుంచి వస్తుంది అన్న, CHCl3 నుంచి వస్తుంది, అది ఎలక్ట్రోఫైల్. డైక్లోరోకార్బిన్, దీని నేమ్ వచ్చేసి డైక్లోరోకార్బిన్. సరే, దీనికి ఎలక్ట్రోఫైల్ వచ్చేసి దీని అంటే CO2, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అ ఎలక్ట్రోఫైల్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మీకు. రీమర్టీమన్ రియాక్షన్ మెకానిజం ఒకటి ఇస్తానన్నా. ఈ రీమర్టీమన్ రియాక్షన్ మెకానిజం ఇవ్వకంటే ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను. ఒక కార్బన్ పైన 2 OH గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, 2 OH గ్రూప్స్ ఉంటే వాటర్ ఎలిమినేట్ అయిపోతుంది ఈజీగా. C డబుల్ బాండ్ వాటర్ ఎలిమినేట్ అయిపోతుంది, H2O, C డబుల్ బాండ్ వస్తుంది. ఒక కార్బన్ మీద 3 OH గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, 3 OH గ్రూప్స్ ఉంటే మనకేమవుతుంది అని అంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత C డబుల్ బాండ్ OH వస్తుంది. ఓకే, అంటే ఇది యాసిడ్ వస్తుంది, ఇది ఆల్డిహైడ్ వస్తుంది. ఓకే, వాటర్ వెళ్ళిపోతుంది, H2O వెళ్ళిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, సో ఆల్డిహైడ్ వస్తుంది, యాసిడ్ వస్తుంది. ఒక కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటే ఆల్డిహైడ్, ఒక కార్బన్ మీద 3 OH గ్రూప్స్ ఉంటే యాసిడ్ వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్తా ఫస్ట్ మెకానిజం. ఎందుకు ఇస్తున్న మెకానిజం అంటే NCERTలో ఈ మెకానిజం కూడా ఇచ్చి ఇంటర్మీడియట్ కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్మీడియట్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది నీట్ ఎగ్జామ్ లోపల, అందుకని ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ OH మైనస్ ఏం చేస్తా అంటే ఈ హైడ్రోజన్ తీసేసుకొని H2O వస్తుంది. నెక్స్ట్ ఈ Na ఒక క్లోరిన్ తీసుకొని NaCl అవుతుంది, NaCl. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి మనకు, డైక్లోరోకార్బిన్. ఇది ఎలక్ట్రోఫైల్, డైక్లోరోకార్బిన్ NaCl ప్లస్ H2O వస్తుంది. నెక్స్ట్ ఈ డైక్లోరోకార్బిన్ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ ఫీనాల్ అనేది NaOHతో రియాక్ట్ అయ్యి మనకు O మైనస్ అంటే O మైనస్ Na ప్లస్ CHCl2 వస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా అన్న, CHCl2. నేను మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రాపర్ మెకానిజం ఇస్తే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి మీకు మీనింగ్ తెలుస్తుంది. బట్ మనకి ఎగ్జామ్ టార్గెట్ వితిన్ ఫ్యూ డేస్ ఎగ్జామ్. సో మీకు సింపుల్గా ఇక్కడున్న హైడ్రోజన్ CHCl2 వస్తుంది. ఓకే, ఇది ఇంటర్మీడియట్ అన్న. దీనికి NaOH యూజ్ చేస్తే 2 క్లోరిన్ ప్లేస్లో 2 OH వస్తుంది. సో 2 OH గ్రూప్స్ సేమ్ కార్బన్ మీద ఉండేసరికి ఏమవుతుంది, ఆల్డిహైడ్ వస్తుంది. కాబట్టి మనకు O మైనస్ Na, ఇది C డబుల్ బాండ్ H అవుతుంది. ఈ స్టెప్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను నేను, 2 క్లోరిన్ ప్లేస్లో 2 OH గ్రూప్స్ కాబట్టి. నెక్స్ట్ H ప్లస్ యూజ్ చేస్తే OH C డబుల్ బాండ్ H, ఇది సాలిసిలాల్డిహైడ్ అనమాట. సాలిసిలాల్డిహైడ్ ఒక ఇంటర్మీడియట్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ రీమర్టీమన్ రియాక్షనే CCl4 యూజ్ చేస్తే అంటే 3 OH గ్రూప్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, యాసిడ్ వస్తుంది. సో మనకు ప్రోడక్ట్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్. ఇది కూడా రీమర్టీమనే, డోంట్ కన్ఫ్యూజ్. ఇది కూడా రీమర్టీమనే, ఎందుకంటే CCl4 NaOH H+2A. CO2 లేదు, CO2 ఉంటేనే కోల్ బేస్ లేదు కాబట్టి COOH. ఇది రీమర్టీమన్ రియాక్షన్. నెక్స్ట్ ఈ సాలిసిలిక్ యాసిడ్ని నేను ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో రియాక్షన్ జరుపుతున్నాను అన్న. ఎస్టిక్ ఎన్హైడ్రేట్ దీని యొక్క స్ట్రక్చర్ క్లియర్గా CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ CH3. దిస్ ఇస్ ద క్లియర్ స్ట్రక్చర్. అప్పుడు చూడండి, ఈ O వచ్చి
ఈ కార్బన్ అటాక్ చేస్తే ఈ గ్రూప్ లీవ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఓకి ఏం అటాచ్ అవుతుంది, ఓ ఇక్కడ యాస్టీస్గా ఓ COCH3 ఇస్తుంది. ఈ COH యాస్టీస్. సార్ ఈ OH ఎందుకు ఈ OH వెళ్ళదని మీకు డౌట్ వస్తుంది. ఇది ఇన్వాల్వ్ అవుతుంది డీలోకలైజేషన్లో. ఇది హెచ్నే ఇస్తుంది నన్ను. ఓకే, ఇది ఈ యాసిడ్ గ్రూప్ కాదు, ఆల్కహాల్ గ్రూపే ఇన్వాల్వ్ అవుతుంది, ఈ OH గ్రూప్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది విత్డ్రాయింగ్ గ్రూప్ కదా, సో లోన్ పేర్ అనేది కార్బన్ సైడ్ ఉంటుంది, ఇది బయటికి అంత ఫ్రీ ఉండదు. సో దీన్ని ఏమంటామంటే ఆస్పిరిన్ అంటాం, ఆర్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అంటాం. ఎసిటైల్ ఎందుకన్నామంటే CH3CO ఉంది కాబట్టి ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అంటాం. దిస్ ఆస్పిరిన్ ఆర్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ పొసెస్, చూడండి, యాంటీ అనాలజెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ పైరటిక్ నన్న. సార్ అనాలజెసిక్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే పెయిన్ కిల్లర్ టైప్, పెయిన్ రిలీవింగ్. సరే యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అంటే స్వెల్లింగ్ని రెడ్యూస్ చేసేది, స్వెల్లింగ్ని. యాంటీ పైరటిక్ అంటే ఫీవర్ని రెడ్యూస్ చేసేది. ఓకేనా, అనాలజెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ పైరటిక్. సో ఇది ఒక మెడిసిన్ లాగా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నవడేస్ యూజ్ చేయట్లేదు, నవడేస్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి. ఇక్కడ ఫీనాల్ రియాక్ట్స్ విత్ జింక్ రిడక్షన్ అన్న. రిడక్షన్ అంటే ఆక్సిజన్ రిమూవ్ చేయాలి, ఇది మెటల్ కదా రిడక్షన్. సో నార్మల్ బెంజిన్ వస్తుంది ప్లస్ జింక్, బెంజిన్ వస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ అన్న. ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ యాడ్ చేయాలి కదా. సో దిస్ ఇస్ బెంజోక్వినోన్ అంటాం, బెంజోక్వినోన్, బెంజోక్వినోన్. ఓకే, దీని నార్మల్ బెంజిన్. విలియమ్సన్ ఇతర సింథసిస్. సో ఇక్కడ చూడండి RO మైనస్ ఉంది కదా, ఇది వెళ్ళి ఇక్కడ అటాక్ అవుతుంది, ఈ X వెళ్ళిపోతుంది. ఈ టైప్ ఆఫ్ మెకానిజం ఎక్కడ చూసినాం నన్న, SN1 న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, SN2 ఎందుకంటే ప్రైమరీ ఆల్కైల్ యాలైడ్ కదా, అందుకే నేను ఇది SN2 ఇస్తున్నా. సో మనకు ప్రోడక్ట్ వచ్చేసింది RO, దీన్ని R' అని తీసుకుంటున్నాం మీకు అర్థం కావడానికి, NaX. ఇక్కడ చూడండి, ఈ ఆల్కైల్ హ్యాలైడ్ షుడ్ నాట్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ నన్న. ఎందుకు అంటే ఇది SN2 మెకానిజం కదా, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్వాల్వ్ అయితే ఎలిమినేషన్ జరుగుతుంది, సబ్స్టిట్యూషన్ జరగదు, ఎలిమినేషన్ జరుగుతుంది. బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఎలిమినేషన్, బికాస్ ఎలిమినేషన్ టేక్స్ ప్లేస్ అంట. రాయండి సింపుల్గా, ఎలిమినేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఇక్కడ చూడండి, ఇది టెర్షరీ ఉంది, ఇది ప్రైమరీ ఉంది కదా, SN2 అంటే ప్రైమరీ కదా. సో వాట్ వి ఎక్స్పెక్ట్ దట్ ఓన్లీ ప్రోడక్ట్, CH3C, CH3OCH3 ప్లస్ NaBr. ఓకే, నార్మల్ విలియమ్సన్ ఇతర సింథసిస్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ బేస్ ఉందంటే ఇదేం జరుగుతుంది, ఈథర్ సబ్స్టిట్యూషన్ జరగదు, ఎలిమినేషన్ జరుగుతుంది. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. ఇక్కడున్న హైడ్రోజన్ O- వచ్చి హైడ్రోజన్ తీసుకొని ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి Br వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన ప్రోడక్ట్ ఆల్కీన్ వస్తుంది, CH3 ఇలా వస్తుంది నన్ను ఆల్కిన్. ఓకే, అప్పుడు మనకి ఇంకొకటి ఏమొస్తుంది, CH3OH ప్లస్ NaBr. చూడండి, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ గివ్స్ ఆల్కీన్, ఈథర్ కాదు. విలియమ్సన్ ఈథర్ సింథసిస్లో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ బెస్ట్ ఇస్తుంది. ఓకేనా, ఆర్ టెర్షరీ ఆక్సైడ్, సోడియం టెర్షరీ ఆక్సైడ్, ఇది బెస్ట్ ఇస్తుంది. కానీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇవ్వదు. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఏమిస్తుంది, ఆల్కీన్, ఇట్ ఈస్ గివింగ్ ఆల్కీన్. రియాక్షన్ విత్ HX అన్న. ఇక్కడ మీకు చూడండి, ROR' ఉంది, H ఆక్సిజన్కి అటాచ్ కావచ్చు, R' కానీ R కానీ అటాచ్ కావచ్చు. సో నేనేమంటా, ROH ప్లస్ R' X అంటాం, R'(I) అంటాం. నీ డౌట్ ఏంటంటే, సార్ అయోడిన్ R' ఎందుకు అటాచ్ చేశారు, Rకి ఎందుకు అటాచ్ చేయలేదని నీ డౌట్ కదా. సో అది కూడా ఇస్తున్నా, ఆ పాసిబిలిటీస్ కూడా ఇస్తున్నా, RI ప్లస్ R'OH. ఇలా సార్ R' ఓకే, బట్ ఎగ్జామ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఇస్తారు. అప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఒక సింపుల్ ట్రిక్ ఇస్తానన్న. ఈ ఆల్కైల్ గ్రూప్స్ కదా, ఇఫ్ ఎనీ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ టెర్షరీ అనుకుందాం. ఇలా ఎనీ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ టెర్షరీ,
then I minus attached to tertiary carbon only. Tertiary carbon. ఎందుకంటే అది SN1లో ఇన్వాల్వ్ అవుతుంది. SN1లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. I మైనస్ వచ్చేసి సింపుల్ ఇక్కడ చూడండి, I మైనస్ అటాచ్డ్ టు వాట్, ఈ కార్బన్కి. అప్పుడు ఆటోమేటిక్గా H అటాచ్డ్ టు ది వాట్, ఆక్సిజన్కి. ఓకే, ఇప్పుడు రాయండి ఇక్కడ CH3 అయోడిన్ ప్లస్ CH3, మీకు అర్థం కావడానికి క్లియర్ సార్, OH CH3. క్లియరా? ఇది SN1లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది SN1లో ఇన్వాల్వ్ అవుతుంది. సార్ మరి ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే టెర్షరీ లేదు, అసలు టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ లేదు. అప్పుడు I మైనస్ అటాచ్డ్ టు స్మాలర్ కార్బన్కి అటాచ్ అవుతుంది, ఎందుకంటే అది SN2 అనమాట. ఇఫ్ టెర్షరీ ఈజ్ నాట్ దేర్, ఇఫ్ tertiary alkyl is not there, tertiary alkyl group లేదు అనుకుందాం. అప్పుడు I మైనస్ అటాచ్డ్ టు, సింపుల్ వేలు ఇస్తున్నాను అన్న, I మైనస్ అటాచ్డ్ టు స్మాలర్ కార్బన్ గ్రూప్ నన్న. ఇప్పుడు ఇందులో చూద్దాం, ఇది టెర్షరీ లేదు, ఇది సెకండరీ. ఓకే, ఇప్పుడు అంటే ఇది చూద్దాం, ఇది టెర్షరీ గ్రూప్ లేదు, ఇలా లేదు. ఆక్సిజన్కి అటాచ్ అయినది టెర్షరీ కదా, అలా లేదు. ఇక్కడ ఆక్సిజన్కి అటాచ్ అయింది ఏంది, CH2 CH3 ఇలా. ఇక్కడ CH2 CH3 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలా ఏది స్మాలర్ గ్రూప్, ఇది కదా. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, CH3 CH2 CH3 CH2OH ప్లస్ అయోడిన్ CH2 CH3. ఓకేనా? ఆక్సిజన్కి రెండు వైపులా చూడండి, ఎక్కడ స్మాల్ గ్రూప్ ఉంటే అక్కడ అయోడిన్ అటాచ్ చేయండి. టెర్షరీ ఉందంటే మాత్రం అయోడిన్ తీసుకొని టెర్షరీకి అటాచ్ చేయండి. టెర్షరీ ఎక్కడ ఉండాలి, ఆక్సిజన్కి అటాచ్ అయిన కార్బన్ దగ్గర టెర్షరీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ROR ఎక్సెస్ HI ఉంది నాన్న. మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫస్ట్ స్టెప్లా ROH R' X అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇక్కడ HI ఉంది కాబట్టి మొత్తం RI ప్లస్ R', ఎందుకంటే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ఫామ్ అయినాక మళ్ళీ అయోడిన్ వస్తుంది, ఎందుకంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అది. నెక్స్ట్ ఇది నెవర్ క్లీవ్ అన్న, ఈ బాండ్ ఉంటుంది కదా, ఈ బాండ్ లోన్ పేరు ఇలా ఇన్వాల్వ్ అవుతుంది కదా, ఈ బాండ్ అస్సలు క్లీవ్ కాదు, నాట్ క్లీవ్. ఈ బాండ్ క్లీవ్ కాదు అంత ఈజీగా, నాట్ క్లీవ్. ఈ బాండ్ అస్సలు క్లీవ్ కాదు. ఓకేనా? సో ఈ బాండ్ని బ్రేక్ చేయొద్దు మీరు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ బాండ్ని బ్రేక్ చేయొద్దు, ఈ బాండ్ని ఇక్కడ బ్రేక్ చేయొద్దు, యూ హ్యావ్ టు బ్రేక్ హియర్ ఓన్లీ. అప్పుడు ఏమవుతుంది, I మైనస్ వచ్చి దీనికి అటాచ్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం, ఎనిజోల్ అంటాం, OH ప్లస్ CH3, దీన్ని ఎనిజోల్ అంటాం. ఎనిజోల్ నేమ్స్ అవసరం లేకుండా మనకు అర్థమైపోతుంది. ఈ బాండ్ని అస్సలు క్లీవేజ్ చేయొద్దు. సో మనం బాండ్ ఇక్కడనే బ్రేక్ చేయాలి. ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, కార్బన్కి అటాచ్ అవుతుంది. ఈ లోన్ పేరు ఉంది కదా, లోన్ పేరు వచ్చి హైడ్రోజన్. ఆక్సిజన్కి ఆల్వేస్ హైడ్రోజనే అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, OH ప్లస్ CH3I ఇలా థింక్ చేయండి. ఓకేనా? సింపుల్ ట్రిక్ అది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. ఇప్పుడు మనం చూడండి, టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు, షార్ప్గా థింక్ చేయండి. నేనేమన్నా మన మెథడ్ ఏంది, స్ట్రాటజీ ఏంది, A4 ఉంది, 2 ప్లేసెస్లో రిపీట్ అయింది. సో ఏం టార్గెట్ చేయకండి. B1 2 3 4 అన్న. సో B ఆప్షన్స్ రిపీట్ కావట్లేదు. సో Bలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సరే, ఎగ్జామ్లో నాకు ఐడియా వస్తుంది, సరే B దేందో చూద్దాం. ఇది B కదా, ఆక్వస్ NaOH క్లోరోఫామ్ H+ అంటే ఇది రీమర్ టీమన్ రియాక్షన్. సింపుల్గా రీమర్ టీమన్ రియాక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఫీనాల్తో రియాక్ట్ అయ్యి రియేజెంట్స్ ఏ ప్రోడక్ట్ ఇస్తున్నాయి అంటున్నాడు. రీమర్ టీమన్ రియాక్షన్లో మనకి ఏమొస్తుంది, సాలిసిలాల్డిహైడ్ వస్తుంది. వేర్ ఇస్ ద సాలిసిలాల్డిహైడ్, 3 ఇస్ ద సాలిసిలాల్డిహైడ్. అంటే Bకి 3 ఉండాలి. Bకి 3 ఉన్న ఆప్షన్ ఏంది, Bకి 3 ఉన్న ఆప్షన్ ఇది. సో డైరెక్ట్ 4th ఆప్షన్. చూడండి, స్ట్రాటజీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ దగ్గర టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? మీరు 1 by 1 ఏంది 4 చేసి మళ్ళీ ఇక్కడ కూడా 4 టాలీ అవుతుంది కదా సార్ అని Bని సెలెక్ట్ చేసి అలా థింక్ చేయకండి. కొంచెం షార్ప్గా థింక్ చేయండి. నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఇంటర్మీడియట్ అన్నాడు. ఏ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్.
ఓకే, ఇది చూసిన వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇది క్యూమిన్ సార్. ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ వస్తుంది కదా అన్న. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ నాకేమైనా ఐడియా వస్తుంది ఇది చూసిన వెంటనే? ఇక్కడ CH3 OOH అన్న ఐడియా వస్తుంది. అది ఎక్కడుందో చూద్దాం. సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ NCERT బిట్ 2019. నెక్స్ట్ ఇది ఫీనాల్ ఉంది, క్లోరోఫామ్ ఉంది, సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది? రీమర్-టీమన్ రియాక్షన్. రీమర్-టీమన్ రియాక్షన్లో ఎలక్ట్రోఫైల్ అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రీమర్-టీమన్లో ఎలక్ట్రోఫైల్ ఏంది? CCl2 డైక్లోరోకార్బిన్. థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ రియాక్షన్ ఫీనాల్ క్లోరోఫామ్ అన్న. ఫీనాల్ క్లోరోఫామ్ అన్న వెంటనే మనకి ఏం ఐడియా రావాలి? రీమర్-టీమన్ రియాక్షన్ గుర్తుకు రావాలి. డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్. ఫైనల్లీ ఇంట్రడ్యూస్ విచ్ వన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ అన్నాడు. ఫైనల్లీ ఫంక్షనల్ గ్రూప్ ఏంది? బెంజాల్డిహైడ్ కదా. మన నేమ్ ఉంది సాలిసిల్ ఆల్డిహైడ్. ఏ ఫంక్షనల్ గ్రూప్ ఇంట్రడ్యూస్ అవుతుంది? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో CHO డైరెక్ట్. నెక్స్ట్ NaOH. ఫీనాల్ ఉంది, NaOH ఉంది, CO2 ఉంది నాన్న. మనకి ఏం గుర్తుకురావాలి ఇమ్మీడియట్గా? సార్ సాలిసిలిక్ యాసిడ్ సార్. ఇది సాలిసిలిక్ యాసిడ్. ఎందుకు అని అంటే అది కోల్బ్స్ రియాక్షన్ అంటాం. సో మనకి ఏం అడుగుతున్నాడు? ఇది C అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏంది? C అంటే సాలిసిలిక్ యాసిడ్ OH. ఇదే కదా సాలిసిలిక్ యాసిడ్. ఏమవుతుంది అంటే సార్ ఇక్కడ ఏ చెప్పండి అని అంటే O మైనస్ అవుతుంది అంతే, జస్ట్ O మైనస్ అవుతుంది. దీనికి CO2 యాడ్ చేస్తే ఇదేమవుతుంది? O మైనస్ COONA ఇలా అవుతుంది. సో H ప్లస్ యూజ్ చేస్తే COOH. నెక్స్ట్ ద రియాక్షన్. ఇప్పుడు చూడండి, ఇది టెర్షరీ ఆల్కాక్సైడ్, ఇది ప్రైమరీ ఉంది నాన్న. ఎప్పుడైతే టెర్షరీ బ్యూటాక్సైడ్ 1 2 3 4 కదా టెర్షరీ బ్యూటాక్సైడ్. ఇది టెర్షరీ బ్యూటాక్సైడ్ ఇథైల్ క్లోరైడ్తో చేసినప్పుడు ఏమవుతుంది మనకు? విలియమ్సన్ ఈథర్ సింథసిస్ కదా, విలియమ్సన్ ఈథర్ సింథసిస్. సో ఇలా అటాచ్ అవుతుంది. సో మనకి విలియమ్సన్ ఈథర్ సింథసిస్ డైరెక్ట్ ప్రోడక్టే కదా ఇక్కడ ఇచ్చింది, విలియమ్సన్ సింథసిస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ విలియమ్సన్ కంటిన్యూస్ ఈథర్ సింథసిస్ అంటే ఏంటి సార్? ఈథరిఫికేషన్. విలియమ్సన్ కంటిన్యూస్ ఈథరిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇది మనం ఆల్కహాల్ నుంచి ప్రిపేర్ చేసే మెథడ్ నాన్న. ఈథర్కి H2SO4 పర్టికులర్ టెంపరేచర్ కండిషన్స్ ఏమవుతుంది మనకు? డైఈథైల్ ఈథర్ వస్తుంది కదా, ఆ ప్రాసెస్. కానీ ఈ విలియమ్సన్ ఈథర్ సింథసిస్ అంటే ఆల్కైల్ హాలైడ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు HI కదా, ఇది ఇక్కడ బ్రేక్ కాదు అస్సలు, ఇది ఇంపాసిబుల్. ఈ బాండ్ బ్రేక్ కాదు, నేను ఇచ్చాను ఎరైల్, అస్సలు బ్రేక్ కాదు, ఎరైల్ ప్లేస్లో బ్రేక్ కాదు. సో మనకి ఇక్కడనే బ్రేక్ అవుతుంది. H ఆల్వేస్ అటాచ్ టు O, అయోడిన్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? బెంజిన్ CH2 అయోడిన్ రావాలి, బెంజిన్ CH2 అయోడిన్. సో ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఎనిజోల్ అన్నాడు. ఎనిజోల్ అన్న వెంటనే మీకు ఏం గుర్తుకు రావాలి? OCH3 అని గుర్తుకు రావాలి. అండ్ క్లీవేజ్ విత్ HI అన్నాడు. అన్నప్పుడు ఎలా క్లీవేజ్ అవుతుంది? ఇలా క్లీవేజ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫీనాల్ వస్తుంది ప్లస్ CH3 అయోడిన్ వస్తుంది. సో ఇది చూసిన వెంటనే మీరు ఆప్షన్ చూడకుంటే ముందే ఇలా చేయాలి, అప్పుడు మీకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో OH CH3 ఆన్సర్ ఇస్ వాట్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ద మేజర్ ప్రొడక్ట్ C and D ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అన్నాడు. ఎక్సెస్ HI అన్నాడు. ఎక్సెస్ HI ఉంది, ఇది ROR ఉంటే మనకేం రావాలి? RI ప్లస్ RI రావాలి కదా, అయోడినే ఉండాలి, OH అస్సలు ఉండొద్దు. దీంట్లో OH ఉందా? రాంగ్. ఓకే, దీంట్లో అయోడిన్ ఉంది, ఎస్ కరెక్ట్. OH ఉందా? రాంగ్. OH రాంగ్. OH ఉండొద్దు. నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈథర్స్ విచ్ వన్ విల్ ప్రొడ్యూస్ మిథైల్ ఆల్కహాల్ అన్నాడు. అంటే CH3OH దేంట్లో వస్తుంది అంటున్నాడు. CH3OH దేంట్లో వస్తుందంటే ఇప్పుడు చూద్దాం HI తోటి. ఇప్పుడు HI తోటి బ్రేక్ చేస్తే అయోడిన్ దేనికి అటాచ్ అవుతుంది? స్మాలర్ గ్రూప్కి అటాచ్ అవుతుంది, CH3కి. ఎందుకంటే టెర్షరీ లేదు చూడండి. ఇందులోపల అయోడిన్ దేనికి అటాచ్ అవుతుంది? టెర్షరీ దానికి అటాచ్ అవుతుంది. అయోడిన్ టెర్షరీ దానికి అటాచ్ అవుతుంది అన్నప్పుడు హైడ్రోజన్ దేనికి అటాచ్ అవుతుంది? దీనికి అటాచ్ అవుతుంది. సో ఇది ఇస్తుంది మనకు మిథనాల్ ఇస్తుంది, CH3OH వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? సెకండ్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో కూడా అయోడిన్ CH3కి అటాచ్ అవుతుంది, దీంట్లో కూడా అయోడిన్ CH3కి అటాచ్ అవుతుంది. ఇది ఒక్క దాంట్లో మాత్రమే అయోడిన్ అనేది టెర్షరీ దానికి అటాచ్ అవుతుంది, SN1. సో ఆన్సర్ ఈజ్ వాట్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ద మేజర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇన్ ద రియాక్షన్ అన్నాడు. ఇప్పుడు ఎక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఇందులో టెర్షరీ ఉందా?
టెర్షరీ లేదు చూడండి. దీన్ని ఎలా మీకు డౌట్ వస్తే ఇలా రాసుకోండి. ఓ సి 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 ఉంది, CH3 ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇందులో కూడా టెర్షరీ లేదు, ఎందుకంటే దీనికి 2 కార్బన్స్ అటాచ్ అయినాయి అంతే. 3 కార్బన్స్ అటాచ్ అయితేనే టెర్షరీ అంటాం. ఓకేనా? సో మనకు ఐడిన్ అనేది స్మాల్ గ్రూప్కి అటాచ్ అవుతుంది కదా, దీనికి అటాచ్ అవుతుంది. ఓకే, H దీనికి అటాచ్ అవుతుంది. సో CH3 అయ్యి ఉన్నది ఆన్సర్ అవుతుంది. CH3 లేదు, CH3 లేదు, CH3 లేదు. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఉంటేనే సి 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 ఇలా ఉంటేనే ఐడిన్ వచ్చేసి టెర్షరీకి అటాచ్ అవుతుంది. దీంట్లో ఉంటే ఇలా ఉంటే కాదు. నెక్స్ట్ ఓకేనా? ఇలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మీరు ఎలా రివైజ్ చేయాలంటే చెప్తున్నా చూడండి. క్యూమిన్ కనిపించిన వెంటనే, క్యూమిన్ ఐసోప్రొపైల్ బెంజీన్ కనిపించిన వెంటనే O2 అయితే క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్, H+ అయితే ఎస్టోన్ ఫీనాల్ వస్తుంది. రీమర్-టీమన్ రియాక్షన్, ఫీనాల్ రియాక్ట్స్ విత్ aqueous NaOH, chloroform H+ gives salicylaldehyde. Phenol CCl4 NaOH H+ gives salicylic acid. Phenol NaOH CO2 H+ gives salicylic acid. Salicylic acid reacts with acetic anhydride. H+ gives what? Aspirin. Aspirin properties what? It is an antipyretic, anti-inflammatory, analgesic. ఓకేనా? దాని యొక్క ప్రాపర్టీస్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఫీనాల్ రిడక్షన్ ఇక్కడ రీమర్-టీమన్లో ఎలక్ట్రోఫైల్ ఏంది? CCl2. కోల్ బేస్లో ఎలక్ట్రోఫైల్ ఏంది? CO2. ఇక్కడ రిడక్షన్, ఫీనాల్ని రిడక్షన్ చేస్తే ఏమవుతుంది? బెంజిన్ వస్తుంది. ఫీనాల్ని ఆక్సిడేషన్ Na2Cl2 వస్తుంది చేస్తే బెంజోక్వినోన్ వస్తుంది. విలియమ్సన్ ఈథర్ సింథసిస్, R-ONA ప్లస్ RX అయితే ఏమవుతుంది? ఈథర్ ఫార్మేషన్ అవుతుంది. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఎలిమినేషన్ జరిగి ఆల్కిన్ వస్తుంది. అరైల్ హ్యాలైడ్, వినైల్ హ్యాలైడ్ ఇన్వాల్వ్ కావు. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ విత్ HXలో 2 కేసెస్ ఉంటాయి. ఏదైనా గ్రూప్ టెర్షరీ ఉంటే SN1 జరిగి అయోడిన్ వచ్చేసి టెర్షరీ గ్రూప్కి అటాచ్ అవుతుంది. ఒకవేళ టెర్షరీ గ్రూప్ లేదు అని అంటే అయోడిన్ వచ్చేసి స్మాలర్ గ్రూప్కి అటాచ్ అవుతుంది. అది ఒక ట్రిక్ నన్న. ఈ OR డబుల్ బాండ్ OR ఉంటుంది కదా, ఇక్కడ బాండ్ బ్రేక్ కాదు. ఎప్పుడైనా సరే బాండ్ ఇక్కడనే బ్రేక్ అవుతుంది, ఇక్కడనే బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ బాండ్ బ్రేక్ కాదనమాట. అయోడిన్ వచ్చేసి Rకి అటాచ్ అవుతుంది, అయోడిన్ వచ్చేసి Rకి అటాచ్ అవుతుంది, H Oకి అటాచ్ అవుతుంది, Oకి అటాచ్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇది ఆల్కహాల్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు నా క్లాస్ విన్న రోజు ఆ క్లాస్ అప్పుడే టాపిక్ మొత్తం పర్ఫెక్ట్గా అండి ఫింగర్ టిప్స్లో ప్రాక్టీస్ చేయండి నాన్న. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఐడియా ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.